ఒక స్త్రీ ఎవరైనా సరే మంచిగా ఉండటం తప్పు కాదు. కానీ అమాయకంగా ఉండటం ముమ్మాటికి తప్పే. ఆడది అంటే అబల కాదు. తెలివితేటలు లేనిది కూడా కాదు. తన తెలివితేటలతో తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చుకున్న గొప్ప శక్తి గలది. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే చాణక్య చెప్పిన ఈ రహస్యాలు మీకు తెలియాల్సిందే. వీడియో ఎండ్ వరకు చూడండి. తెలివైన మహిళ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే టైం, ఎనర్జీ. మనలో చాలామంది మహిళలు చేసే మొదటి తప్పు ఏంటి అంటే ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండాలి అనుకోవడం. సో, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా అందుబాటులో ఉండే వారికి రెస్పెక్ట్ ఉండదు. అది మనిషి అయినా, వస్తువు అయినా. ఒక చిన్న ఎగ్జాంపుల్, బయట షాప్‌లో దొరికే ఒక లాలీపాప్ ప్రైస్ ₹20 అయితే అదే లాలీపాప్ మాల్‌లో కొంటే దాని ప్రైస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా! సో, అక్కడ దాని వాల్యూ పెరిగింది కదా! తెలివైన అమ్మాయి కూడా అంతే. దేనికైనా ఒక టైంని క్రియేట్ చేసుకుంటుంది. దేనికి తొందరపడి వెంటనే రిప్లై ఇవ్వదు. అలా అని ప్రతి ఒక్కరికి టైం ఇవ్వదు. తనకి ఎవరితో ఉంటే ప్రశాంతత దొరుకుతుందో వారికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. నువ్వు ఎవరికి అయితే వెంటనే రిప్లై ఇస్తావో అక్కడే నువ్వు చులకనైపోతావు. అలాగే నీ ఇంపార్టెన్సీ తగ్గిపోతుందక్కడ. అందుకు మీ ఎనర్జీని అందరికీ పంచిపెట్టకండి. దాన్ని మీ ఎదుగుదల కోసం దాచుకో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఇతరుల కోసం టైం వేస్ట్ చేస్తుంటారు? కమెంట్‌లో చెప్పండి. ఓకే. మరిప్పుడు టైం, ఎనర్జీ గురించి తెలుసుకుందాం. ఒక స్త్రీ తన ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకుంటుంది? తను ఎంత ప్రాబ్లమ్‌లో ఉన్నా కూడా నలుగురిలో నవ్వుతూ ఎలా నిలబడుతుంది? చాణక్య చెప్పిన గొప్ప మాట ఏంటంటే, అది నీ వీక్‌నెస్. ఎవరికీ చెప్పకు. ఎందుకంటే ఇప్పుడు నీ మంచి ఫ్రెండ్ లాగా ఉన్నవారు రేపు నీకు శత్రువుగా మారొచ్చు. ఏ చిన్న సందర్భాల్లో అయినా. ఎక్కడో ఒక దగ్గర కలక రావచ్చు. కాబట్టి నీ వీక్‌నెస్‌ని ఎప్పుడూ ఇంకొకరితో షేర్ చేయొద్దు. ఒక స్త్రీ ఉండే పెద్ద వీక్‌నెస్ ఏంటో తెలుసా? అన్నిటికి రెస్పాండ్ అవ్వడం. మీరు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్‌ని చేయలేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే ఈ ప్రపంచం మిమ్మల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడుతుంది. మీ పాస్ట్‌లో మీరు ఎలా ఉండేవారు? ఎవరు ఏమన్నా ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉన్నారు, బాధపడేవారు కదా! కానీ అదే బ్రేవ్ వుమెన్ అయితే ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రియాక్ట్ అవ్వదు. మాటకి మాట వెంటనే ఆన్సర్ ఇవ్వదు. కొంచెం టైం తీసుకొని ఆ మాట నాకు అవసరమా? కాదా? అని ఆలోచించి అవసరం అయితేనే బదులిస్తుంది. అన్నింటికి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్‌గా ఉండటమే తనకి ఆయుధం. ఒక తెలివైన మహిళ దాన్ని పూర్తిగా మానేస్తుంది. ఏది ఏంటి అంటే ప్రతి దానికి అవతల మనిషిని ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ప్రతి చిన్నదానికి అవతల మనిషికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, వాళ్ళకి సారీ చెప్పడం అలాంటియన్నీ మానేసుకోవాలి. అవసరం అయితేనే నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఎక్స్‌ప్లెయినింగ్ టు ఎవ్రీవన్. మీరు తీసుకునే నిర్ణయం గురించి అది కరెక్టా? రాంగా? అని ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అవసరం లేదు. మీరు ఎందుకు అలా డ్రెస్ కొన్నారు? మీరెందుకు ఫంక్షన్‌కి రాలేదు? ఇలాంటివి అసలు అవసరమే లేదు. నేను లవ్ చేసేవారికి ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. కానీ మీరంటే అసూయ పడేవారికి నువ్వు ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్‌ని కూడా నమ్మరు. చాలామంది స్త్రీలు చేసే తప్పు ఏంటంటే సగం జీవితం అవతలి వాళ్ళకు ఎక్స్‌ప్లనేషన్‌లోనే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ తెలివైన మహిళ ఏం చేస్తుందంటే నా లైఫ్, నా రూల్స్, నా చర్యలే. నా సమాధానం ఆమె తన సక్సెస్‌తో సమాధానం చెబుతుంది. మీరు వెళ్ళే దారిలో కుక్కలు మొరుగుతున్నాయి అని ప్రతి కుక్కకి బిస్కెట్ వేస్తూ వెళ్తే మీరు మీ డెస్టినేషన్‌కి ఎప్పటికీ రీచ్ అవ్వరు కదా! అలాగే ఇప్పటి వరకు మనం ఎమోషన్స్, కంట్రోల్, నో ఎక్స్‌ప్లనేషన్, సెల్ఫ్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి చెప్పిన అసలు ముచ్చట ఏంటి అంటే ఇంకా ఒకటి ఉంది. అది డబ్బు మరియు గౌరవం విషయంలో ఒక మహిళగా ఎలా ఉండాలి అనేది చాలా మంది మహిళలు తరచుగా ఓ ప్రశ్న అడుగుతూ ఉంటారు. నేను అందరికీ మంచి చేస్తూ ఉంటాను కదా! నాకెందుకు ఇన్ని కష్టాలు? నాకే ఎందుకు ఇన్ని బాధ అని. నిజం చెప్పాలంటే మీ కష్టాలకు, మీ బాధలకు అవతల వారు కారణం కాదు. మీకు మీరు చేసుకున్నవే. మీ హై ఎక్స్‌పెక్టేషన్స్. మీరు ఒకరికి హెల్ప్ చేస్తే వారు తిరిగి మిమ్మల్ని పొగడాలని కోరుకుంటారు. లేదా మీరు వాళ్ళు మెచ్చుకోవాలని, మీకు ప్రెజెంట్ ఇవ్వాలని వాళ్ళ టైంని
కోరుకుంటారు. వాళ్ళు రిప్లై ఇవ్వకపోయేసరికి మీరు కష్టాల్లో పడి మీకు మీరుగా బాధలు తెచ్చుకుంటారు. మీరు ఒకరికి రెస్పెక్ట్ ఇస్తే తిరిగి అలాగే రెస్పెక్ట్ రావాలని కోరుకుంటారు. కానీ మనం అనుకున్నట్టు జరగకపోతే మీరు ఇంకా ఎక్కువ కృంగిపోతారు. అందుకే చాణక్య చెప్పిన మాట ఏంటంటే ఎక్స్‌పెక్ట్ చేయడం తక్కువ, ప్రిపరేషన్ ఎక్కువ ఉండాలి అని. తెలివి అయిన మహిళ ఎప్పుడూ ఒకరిపై ఆధారపడి సంతోషాన్ని వెతుక్కోదు. తన దగ్గర ఎప్పుడూ ఒక ప్లాన్ రెడీగా ఉంటుంది. ఈ ప్లాన్ అవ్వకపోతే ప్లాన్ బి రెడీగా ఉంచుకుంటుంది ఎప్పుడు కూడా. ఒకవేళ నాకు ఈ జాబ్ పోతే నాకు వేరే స్కిల్స్ ఉన్నాయి. నేను ఒంటరిగా నా కాళ్ళ మీద నేను నిలబడగలను. అలా తనను తాను ఎప్పుడూ రక్షించుకోవడానికి రెడీగా ఉంటుంది. ప్రిపరేషన్ అంటే ఓన్లీ మనీ దాచుకోవడం మాత్రమే కాదు. మెంటల్లీ ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎవరైతే ఏం జరిగినా నేను చూసుకోగలను అని ధైర్యంగా ఉంటారో వారి దగ్గరికి బాధలు రావడానికి కూడా భయపడుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒక ఆమె చిన్నగా తన ఇంట్లో ఉంటూనే బిజినెస్ చేసుకుంటుంది. చిన్న బిజినెస్. అంటే తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఫుడ్ సర్వ్ చేయడం అలాంటివి. ఇంకొక ఆమె వాళ్ళ హస్బెండ్ ఇచ్చే పాకెట్ మనీతోనే మంత్లీ సర్వైవ్ అవుతూ ఉంటుంది. అలా సడెన్‌గా ఆమెకు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆమె కంపల్సరీగా కష్టం పడుతుంది కదా! ఆమెకు టెన్షన్ అవుతుంది. సో, ఆమెకి డబ్బు కావాలి అంటే ఆమె దగ్గరున్న మనీ లేదు. సో, కంపల్సరీగా వాళ్ళ హస్బెండ్‌ని అడగాలి. లేదంటే అంటే డిపెండెంట్‌గా ఉంటుంది తను. కానీ అదే ఓన్‌గా బిజినెస్ చేసే మహిళ కంపల్సరీ ఎంతో కొంత సేవింగ్ ఉంటుంది. ఆమె ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఫేస్ చేసే ధైర్యం తనకి ఉంటుంది. అలా ఉండాలన్నమాట. ఎప్పుడూ ఎవరిపైన మనం డిపెండ్ అవ్వకూడదు. గుర్తుంచుకోండి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉండాలి. తెలివైన మహిళ ఉండటం అంటే ఎవరిని మోసం చేయటం కాదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. మీ ఎమోషన్స్‌ని వాల్యూ కాపాడుకోవడం. ఈ వీడియో మీ వరకు వచ్చినప్పటికీ మీలోనే ఈ మార్పులు మొదలవ్వాలి. మీరు ఇలా మారినట్టయితే మీ జీవితంలో తిరుగులేని మార్పులను చూస్తారు. చివరగా ఒక్క మాట. ఒక మహిళ నడుచుకుంటే తన జీవితమే కాదు ఈ ప్రపంచాన్ని మార్చగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇందులో మీకు ఎలాంటి అంశాలు నచ్చాయో కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ. అలాగే ఇంకొకటి లాస్ట్ వన్ ఆఫ్ ద లీస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది ప్రతి ఒక్కరికి వెన్నెముక లాంటిది. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా మంది మహిళలు ఎవరైనా తనను ఇగ్నోర్ చేస్తే తట్టుకోలేరు. ఒక్కసారి పాస్ట్‌ని గుర్తు చేసుకోండి. ఎవరైనా మీ మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోయినా, మిమ్మల్ని సరిగ్గా పలకరించకపోయినా, మీ మనసులో వచ్చే మొదటి ఆలోచన నేను ఏమైనా తప్పు చేశానా? నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను వాళ్ళకి నచ్చలేదా? అని. అంటే ఇక్కడ మీరు గ్రహించేది ఏంటి అంటే, మీ సంతోషాన్ని ఎదుటివారి చేతుల్లో పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు చాణక్య నీతి తెలిసిన వారు అయితే ఎలా ఆలోచిస్తారో తెలుసా? అసలు ఈ వ్యక్తి నా జీవితానికి అవసరమా? నా విలువ తెలియని వాళ్ళ చోట నేను ఉండటం సరైనదా? అని ఆలోచిస్తారు. ఆమె తన విలువ ఇవ్వని వారి కోసం తనను తాను మార్చుకోదు. అలాంటి ప్లేస్‌లో నుండి చాలా సైలెంట్‌గా తప్పుకుంటుంది. ఎందుకు అంటే గౌరవం లేని చోట మంచితనం చూపిస్తే అది చేతకానితనం అవుతుంది. కానీ తనకు తెలుసు. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు మిమ్మల్ని గుర్తించుకుంటేనే ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. వీడియో నచ్చిందా? ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్‌లో మెసేజ్ చేయండి. థాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.